కెఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ తరపున కేవలం రాజకీయ అంశాలే కాకుండా విద్య, పుస్తకాలు, గ్రంథాలు, తాత్వికులు, తత్వవేత్తలు మొదలైన వారి గురించి కూడా సాధారణ పాఠకులకి వివరించడానికి అటువంటి వీడియోలు కూడా చేయాలని భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వీడియోలో చరిత్ర గతి అంటే చరిత్ర పురోగమనానికి దోహదపడినటువంటి ఒక 9 మంది రాజనీతి తత్వవేత్తలు అంటే మనకు తెలుసు, పొలిటికల్ ఫిలాసఫర్స్ అంటాం. ఆ రాజనీతి తత్వవేత్తల పుస్తకాలని కొద్దిపాటి పరిచయం మీకు చేస్తాను. ఈ వీడియోని వీక్షించవలసిందిగా కోరుతున్నాను. రాజనీతి తత్వవేత్తల్లో అత్యంత ప్రముఖుడు ప్లాటో. ఆయన ప్రాచీన గ్రీక్ దేశంలో జన్మించాడు, నివసించాడు. ప్లాటో అంటే మనకు తెలుసు, ఆయన సోక్రటీస్ యొక్క శిష్యుడు. ప్లాటో అనేక గ్రంథాలను రచించాడు, కానీ అందులో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం రిపబ్లిక్ అనే గ్రంథం. రిపబ్లిక్ గ్రంథం ఒక ఊహాజనితమైనటువంటి ఆదర్శ రాజ్యాన్ని ఆయన ఆ గ్రంథంలో ప్రతిపాదించాడు. ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాలలో చర్చ మొత్తం కూడా డైలాగ్ పద్ధతిలో నడుస్తూ ఉండేది. ఆయన ఈ పుస్తకాన్ని డైలాగ్ పద్ధతిలో రాశాడు, రిపబ్లిక్ గ్రంథాన్ని. రిపబ్లిక్ గ్రంథంలో ఏమి రచించాడు ఆయన? ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలి, పాలకులు ఎలా ఉండాలి, పాలకులు తత్వవేత్తలు ఎలా కావాలి, మంచివాళ్ళుగా ఎలా ఉండాలి, పాలకులు చెడ్డవాళ్ళు కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ఆయన అప్పుడే చెప్పాడు. పాలకులు ధనం వల్ల, కుటుంబం వల్ల, కుటుంబ వారసత్వ రాజకీయాల వల్ల పాలకులు అవినీతికి పాల్పడతారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు అని చెప్పాడు. చెప్పడమే కాదు, దానికి ఏమి చేయాలని ఒక ఊహాజనితమైనటువంటి అందమైనటువంటి ఆదర్శ రాజ్యాన్ని ఆయన ప్రతిపాదించాడు. కాబట్టి ప్లాటో రచన రిపబ్లిక్ అనేది ఆ రోజుల్లో ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి గ్రంథం. రెండవది ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్ మన అందరికీ తెలిసిన వ్యక్తి. అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అంటాం, ఫాదర్ ఆఫ్ బయాలజీ అని కూడా అంటారు ఆయన్ని. అంటే ఆ రోజుల్లో అనేక శాస్త్రాలు వాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు. అరిస్టాటిల్ ఆచరణాత్మక రాజనీతి తత్వవేత్త. ఆచరణాత్మక అంటే ప్రాక్టికల్ అనమాట. ఆయన కూడా అనేక పుస్తకాలు రాశారు. అందులో చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ గ్రంథంలో ఆయన రాజ్యం ఎలా ఉండాలి, ధర్మం అంటే ఎలా ఉండాలి, రాజ్య పాలకులు ఎలా ఉండాలి, ప్రజలకి రాజ్య పాలకులు ప్రయోజనాలు ఏ విధంగా పంచాలి, ప్రయోజనాలు కనుక పంచకపోతే ఏ విధంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తారు, విప్లవాలు చేస్తారు. విప్లవాల గురించి క్రీస్తు పూర్వమే మాట్లాడాడు అరిస్టాటిల్. అలాంటి గొప్ప గ్రంథాన్ని, పాలిటిక్స్ గ్రంథాన్ని అరిస్టాటిల్ రాశాడు. అందుకనే ఈ రోజున మనం ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ ఫాదర్ ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్తాం. ఆయన ఒక గొప్ప తాత్వికుడు. ఇక మూడవది థామస్ హాబ్స్. మధ్య యుగాల్లో థామస్ హాబ్స్ అని చెప్పేసి ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు, గొప్ప తాత్వికుడు. ఆయన లెవియథాన్ అనే గ్రంథం రాశాడు. LEVIATHAN, లెవియథాన్ అనేటటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఆయన ఆనాడు ప్రాకృతిక వ్యవస్థలో అంటే పూర్వకాలంలో ప్రాకృతిక వ్యవస్థలో మనిషి ఎలా జీవించి ఉంటాడు అని ఊహించి, దానిని బట్టి ఈరోజు పాలకులు ఎలా ఉన్నారు, రాజ్య నిర్మాణం ఎలా జరుగుతుంది, పాలకులు నిరంకుశులుగా ఎందుకుంటున్నారు మొదలైనటువంటి విషయాల్ని థామస్ హాబ్స్ లెవియథాన్ అనేటటువంటి గ్రంథంలో ప్రతిపాదించాడు. హాబ్స్ తర్వాత మరో ముఖ్యమైనటువంటి తాత్వికుడు మ్యాకియవెల్లి ఇటలీ దేశానికి చెందిన గొప్ప తాత్వికుడు. ఆయన ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ది ప్రిన్స్ అనే గ్రంథం చాలా చిన్న పుస్తకం అది, కానీ గొప్ప ఆచరణాత్మక పుస్తకం అది. ది ప్రిన్స్ అనేటటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా ఆయన రాజు ఎలా ఉండాలి, రాజు నక్కజిత్తులు ఎలా అనుసరించాలి అనేటటువంటి అంశాన్ని పేర్కొన్నాడు. అయితే ఆయన గొప్పదనం ఏంటంటే ఆధునిక ప్రపంచంలో ప్రారంభమవుతున్న కాలంలో మొట్టమొదటిసారిగా ఆయన మతం వేరు, రాజ్యం వేరు,
రాజ్య వ్యవహారాలలో మత జోక్యం ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే అప్పటికి రాజ్యం మీద కూడా, అంటే రాజు మీద కూడా చర్చి ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి కాలం అది. అటువంటి కాలంలో మ్యాకియవెల్లీ ఈ పుస్తకాన్ని రాసి రాజ్యాన్ని మతాన్ని వేరుగా చూడాలి, మతం వ్యక్తిగత నమ్మకం, రాజ్యం రాజకీయ వ్యవస్థ అని చెప్పి ఆయన ఏమన్నాడంటే లౌకికవాదం, అంటే లౌకికవాదం అనే పదం ఆయన వాడి ఉండకపోవచ్చు, కానీ ఆధునిక లౌకికవాద పితగా మనం మ్యాకియవెల్లీని పేర్కొంటాం. ఆయన గొప్ప తాత్వికుడు. మ్యాకియవెల్లీ తర్వాత ఆ కాలంలో తెలుసుకోవాల్సిన ఇంకో గొప్ప వ్యక్తి జాన్ లాక్. జాన్ లాక్ కూడా ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఆయన 2 treatises ఆన్ సివిల్ గవర్నమెంట్ అనే గొప్ప పుస్తకం రాశాడు. 2 treatises ఆన్ సివిల్ గవర్నమెంట్. ఆ పుస్తకంలో ఆయన సహజ హక్కుల సిద్ధాంతం, అంటే థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్ అనే గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమన్నాడు ఆ పుస్తకంలో ఆయన? మానవుడికి పుట్టుకతోనే కొన్ని హక్కులు సహజంగా వచ్చేస్తాయి. ఉదాహరణకి రైట్ టు లైఫ్ అన్నాడు. రైట్ టు లైఫ్, జీవించే హక్కు. రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి కలిగి ఉండే హక్కు. రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ కలిగి ఉండే హక్కు. ఇవి మానవుడికి సహజంగా లభిస్తాయి అని చెప్పాడు. ఒక విధంగా జాన్ లాక్ పుస్తకం అమెరికా విప్లవానికి తొలి ప్రేరణగా ఉందనేది మనందరం గమనించాల్సినటువంటి విషయం. సో జాన్ లాక్ గొప్ప తాత్వికుడు. తర్వాత మనం థామస్ పైన్ అనే ఆయన ది కామన్ సెన్స్ అనే పుస్తకాన్ని రాశాడు. ది కామన్ సెన్స్. థామస్ పైన్ కామన్ సెన్స్ గొప్ప పుస్తకం యొక్క విశేషం ఏంటంటే, ఆ రోజు ఇంగ్లాండ్ ప్రభుత్వం, అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకాన్ని ఆయన వ్యతిరేకించాడు. అక్కడ ఉండేటటువంటి రాజరికాన్ని వ్యతిరేకించాడు. అంతేకాదు, అప్పటికీ ఇంగ్లాండ్తో పోరాటం చేస్తున్నటువంటి అమెరికా వలసల ఉద్యమాన్ని ఆయన సమర్థించాడు. అమెరికా వలసలు పెద్ద పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆ పోరాటం ఫలితంగానే అమెరికాకి 1776 జూలై 4న స్వాతంత్రం లభించిన సంగతి మన అందరికీ తెలిసింది. వాస్తవంగా అమెరికా స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచినటువంటి గొప్ప పుస్తకం థామస్ పైన్ రాసినటువంటి ఆ కామన్ సెన్స్ అనేటటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని తిరుగుబాటుకి లేక అమెరికా విప్లవానికి నాయకత్వం వహిస్తున్న జార్జ్ వాషింగ్టన్ సైన్యానికి ఆ తిరుగుబాటుదారులకి చదివి వినిపించేవాడు అనేది మనకి చరిత్రలో తెలుస్తున్నటువంటి విషయం. అంతేకాకుండా థామస్ పైన్ చిన్న చిన్న పాంప్లెట్స్ రాసి ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక గొప్ప ప్రయత్నం చేశాడు. అలాగే ఇంకొక గొప్ప తాత్వికుడు, ఫ్రెంచ్ విప్లవానికి కారకుడైనటువంటి తాత్వికుడు రూసో. మనందరికీ తెలుసు, జే రూసో, జీన్ జాక్విస్ రూసో. రూసో భావాలు, రూసో రచనలు అవి ఫ్రెంచ్ విప్లవానికి కారణమైన సంగతి మనందరికీ తెలుసు. 1789 జూలై 14న ఫ్రెంచ్ విప్లవం సంభవించింది. ఫ్రెంచ్ విప్లవ గొప్పదనం మనకు తెలుసు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచ్ విప్లవ నినాదాలు. అటువంటి ఫ్రెంచ్ విప్లవానికి రూసో రచనలు కూడా దోహదపడ్డాయి. రూసో రాసిన గొప్ప పుస్తకం సోషల్ కాంట్రాక్ట్. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక వాక్యం మనందరికీ తెలుసు. స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు సర్వత్రా సంఖ్యలలో ఉన్నాడు, ఆ సంఖ్యలు తెంచుకోవాలి అని చెప్తాడు. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్. ఆ చైన్స్ తెంపుకోవాలి. గొప్ప పుస్తకం సోషల్ కాంట్రాక్ట్ రాశాడు. వాస్తవంగా ఆధునిక ప్రజాస్వామ్యానికి దోహదపడిన పుస్తకాల్లో రూసో గ్రంథం సోషల్ కాంట్రాక్ట్ ఒకటి. కారణం ఏమిటంటే రూసో ఆ పుస్తకంలో మనందరికీ తెలుసు ప్రజా సార్వభౌమాధికారం, అంటే పాపులర్ సావర్నిటీ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలానే 8వ తాత్వికుడు చెప్పదలుచుకుంది కార్ల్ మార్క్స్ రచనలు, కార్ల్ మార్క్స్ భావనలు ఆధునిక ప్రపంచం మొత్తాన్ని ఈనాటికి ప్రభావితం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయం. కార్ల్ మార్క్స్ 1818లో జర్మనీలో జన్మించాడు. 1883లో ఆయన లండన్ దగ్గర మరణించాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఆలోచనలు
పారిశ్రామిక విప్లవం చేత వచ్చినటువంటి లక్షలాది మంది కార్మిక వర్గం ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఆయన కళ్ళారా చూశాడు. దాని ఫలితంగా ఆయన ఆలోచనలు ప్రభావితమై గొప్ప పుస్తకాలు ఆయన రాశాడు. కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, ఆయన తాత్వికులు ప్రపంచాన్ని వ్యాఖ్యానించారు, కావలసింది దాన్ని మార్చడం అంటాడు. అంటే మెనీ ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్ బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్ అంటాడు. ఆయన రచనలు ఆ చేంజ్ అంటే ఆ మార్పును మనకు చూపించింది. చాలా పుస్తకాలు రాసినప్పటికీ మార్క్స్ రాసిన వాటిలో 2 గొప్ప పుస్తకాలు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 1848లో ఆ పుస్తకాన్ని రచించాడు. ఆయన అదేమి ఉద్గ్రంథం కాదు, కేవలం ఒక 25 పేజీలు మాత్రమే ఉన్నటువంటి చిన్న పుస్తకం. అది ప్రపంచ గతిని నిర్ణయించినటువంటి పుస్తకం. ఆయన ఫస్ట్ వాక్యమే చెప్తాడు, ప్రపంచ కార్మికులారా ఏకక్కండి అంటాడు ఆ ఫస్ట్ వాక్యంలోని. ఇంతవరకు జరిగిన చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్రే అంటాడు అదే పుస్తకంలో బిగినింగ్ వాక్యాలు. అలాగే 1867లో కార్ల్ మార్క్స్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రాశాడు. ఆ క్యాపిటల్ గ్రంథం ఉద్గ్రంథం. అది ఆ గ్రంథంలో ఆయన ఏ విధంగా మానవ శ్రమ, కార్మిక శ్రమ దోపిడీగా మారుతుంది, అదనపు విలువ అంటాడు, థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ ఎలా ఏర్పడుతుంది, అదే యజమానికి ఉండేటటువంటి లాభం అని స్పష్టంగా ఆ పుస్తకాల్లో ఆయన నిరూపించబట్టే ఈ రోజుకి మార్క్స్ గురించి, మార్క్స్ రచనల గురించి, మార్క్సిజం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ ఈ రోజుకి జరుగుతుందంటే ఆ గొప్పదనం ఆయన ఆలోచనల్లో, ఆయన గ్రంథాల్లో ఉందనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. 9వ వ్యక్తి చివరిగా ఈరోజు ఈ రాజకీయ తాత్వికుల్లో లెనిన్ మనందరికీ తెలిసినటువంటి పేరు. రష్యా విప్లవానికి ఆయన పిత. 1917లో మనకు తెలుసు రష్యాలో విప్లవం జరిగింది, జార్ చక్రవర్తుల్ని కూలగొట్టి. ఆ విప్లవం బోల్షివిక్ విప్లవం అని కూడా మనం పిలుస్తాం. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, లెనిన్ నాయకత్వంలో ఆ విప్లవం జరిగింది. ఆ విప్లవ ఫలితంగా మార్క్స్ ఆలోచనల్ని ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆచరణలోకి తెచ్చిన ఘనత లెనిన్కి దక్కుతుంది. అందుకే మార్క్సిజం, లెనినిజం అంటాం. లెనిన్ అనేక పుస్తకాలు రాశాడు. ఒక గొప్ప పుస్తకం స్టేట్ అండ్ రెవల్యూషన్ అంటే రాజ్యము మరియు విప్లవం అనేటటువంటి గొప్ప పుస్తకం రాశాడు. ఇంకో గొప్ప పుస్తకం ఏంటంటే ఆయన ఇంపీరియలిజం మీద రాశాడు. ఈరోజు మనం అందరం ఇంపీరియలిజం గురించి మాట్లాడుకుంటున్నాం, సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం అంటున్నాం. సో ఆ సామ్రాజ్యవాదం అంటే ఏంటో వివరించాడు. ఇంపీరియలిజం ది హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అన్నాడు ఆయన. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం యొక్క ఉన్నత దశ. అది ప్రపంచంలో ఏ విధంగా ప్రవేశిస్తుంది, ఏ విధంగా దోపిడీ చేస్తుంది అనేది చాలా శక్తివంతంగా లెనిన్ వివరించడం అనేది జరిగింది. ఇంకా ఆయన అనేక రచనలు చేయటం జరిగింది. అందువలన ఈరోజు ఈ వీడియోలో ఒక 9 మంది తాత్వికుల పుస్తకాల పేర్లు క్లుప్తంగా అందులో ఉన్న సారాంశం మీకు పరిచయం చేశాను. మనం పాఠకులు ఎవరైనా పుస్తకాలు చదవదలుచుకుంటే ఆ పుస్తకాలు ఒరిజినల్స్ అవడం చాలా కష్టమైన విషయం. చదవగలిగిన వాళ్ళు చదువుకోవచ్చు, కానీ ఆ పుస్తకాల మీద అనేక సమీక్షలు వచ్చినాయి, రివ్యూలు వచ్చినాయి. ఆ పుస్తకాల గొప్పదనం గురించి రివ్యూలు వచ్చినాయి. ఆ రివ్యూలు కనుక చదివినట్లయితే మనం రాజనీతికి సంబంధించి మన జ్ఞానం, మన ఆలోచన మరింత విస్తృతం కావడానికి అవకాశం ఉంది. ఈ పుస్తకాలు మీకు పరిచయం చేస్తూ సెలవు.